4 దేశాల పర్యటనలో భాగంగా స్పెయిన్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడుల మంత్రం పఠించారు. సుస్థిర ప్రగతి సాధిస్తున్న భారత్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్పెయిన్కు చెందిన దిగ్గజ సంస్థల సీఈఓలకు పిలుపునిచ్చారు. స్పానిష్ ప్రధానితో ద్వైపాక్షిక బంధం బలోపేతంపై విస్తృత చర్చలు జరిపిన ప్రధాని మోదీ ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. స్పెయిన్ పర్యటన ముగించుకుని ప్రధాని రష్యా బయలుదేరి వెళ్లారు. 1992 తర్వాత స్పెయిన్లో పర్యటించిన తొలి ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ ఆ దేశంతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు. మాడ్రిడ్లో స్పానిష్ ప్రధానమంత్రి మారియానో రజాయ్తో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోన్క్లోవా ప్యాలెస్లోని ఉద్యానవనంలో ఇరువురు నేతలు నడుస్తూ వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు సహా ద్వైపాక్షిక అంశాలపై మోదీ, మారియానో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 7 అంశాలపై భారత్, స్పెయిన్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆయా దేశాల్లో శిక్ష పడిన వ్యక్తుల బదిలీ, దౌత్య పాస్పోర్టు ఉన్న వారికి వీసాల మినహాయింపు, అవయవ మార్పిడిలో పరస్పర సహకారం, సైబర్ భద్రత, పునరుత్పాదక ఇంధనం, పౌర విమానయాన రంగాల్లో సహకారానికి ఒప్పందం చేసుకున్నారు. భారత్లోని ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్, డిప్లొమాటిక్ అకాడమీ ఆఫ్ స్పెయిన్ మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది. భారత్లో 12వ పెద్ద పెట్టుబడిదారుగా ఉన్న స్పెయిన్తో వ్యాపార వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే అంశంపైన మోదీ దృష్టి పెట్టారు. ఆ దేశానికి చెందిన దిగ్గజ సంస్థల కార్యనిర్వాహక అధికారులతో సమావేశమైన ప్రధాని బలమైన ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రహదారులు, రైల్వే, పవన విద్యుత్, నీటిలో లవణీయత నివారణ, రక్షణ, ఆకర్షణీయ నగరాలు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు స్పానిష్ సంస్థలకు ఇదే సరైన సమయమన్నారు. స్పెయిన్లో ఐఎస్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని మోదీ పిలుపునిచ్చారు. తన పర్యటనతో భారత్, స్పెయిన్ మధ్య సంబంధాలు నూతన శిఖరాలకు చేరతాయని వెల్లడించారు. తరువాత స్పానిష్ రాజు ఆరో ఫిలిప్తో మర్యాదపూర్వకంగా ప్రధాని సమావేశమయ్యారు. అంతకుముందు మాడ్రిడ్లో నివసిస్తున్న భారత సంతతి ప్రజలతోనూ ప్రధాని కాసేపు ముచ్చటించారు. అనంతరం రష్యాకు బయలుదేరి వెళ్లారు.